మెయిన్ వెపన్ ఈ డయోడ్ మోడ్ అన్న. ఈ డయోడ్ మోడ్ లో ఇక్కడ వచ్చే వాల్యూస్ ని బట్టే, ఓకే, సపోజ్ నేను ఒక లైన్ చెక్ చేస్తాను, ఆ లైన్ ఇక్కడ వచ్చే వాల్యూని బట్టి ఆ లైన్ షార్ట్ అయిందా లేదా తెలుస్తుంది నాకు, ఆ లైన్ ఓపెన్ అయిందా లేదా కూడా తెలుస్తుంది. ఓకే, మొబైల్ రిపేర్ చేసే వాళ్ళు, ఓకేనా, ఖచ్చితంగా ఈ డయోడ్ మోడ్ తెలిసి ఉండాలి. ఈ డయోడ్ మోడ్ తెలిసిన వాడే ఫ్యూచర్ లో పని చేసుకోగలుగుతాడు. డయోడ్ మోడ్ తెలియలేదా, ఓకేనా, స్పీకర్లు మైకులు రింగర్లు వేసుకొని ఛార్జింగ్ పిన్ వేసుకొని లైన్ చెక్ చేసుకోవడం వరకు మాత్రమే వస్తుంది. డయోడ్ మోడ్ ద్వారా ఏంటి అంటే ఐసీ తీయకుండానే ఐసీ కింద ఉన్న లైన్స్ బాగున్నాయా లేదా ఈ డయోడ్ మోడ్ ద్వారా తెలుస్తుంది. అర్థమైందన్నా? ఈ డయోడ్ మోడ్ అన్నది మీకు బజర్ మోడ్, వోల్టేజ్ మోడ్, ఓకేనా, రెసిస్టెన్స్ మోడ్, ఓకే, ఓమ్స్ మోడ్, ఈ 3 మోడ్స్ అయిపోయిన తర్వాత ఈ 3 మోడ్స్ కూడా మీకు ప్రాపర్ గా చెక్ చేయడం వచ్చింది అన్న తర్వాత అప్పుడు డయోడ్ మోడ్ నేర్పిస్తాం. ఈ డయోడ్ మోడ్ లో మనకి ఏం తెలుస్తాయి అంటే లైన్ బాగుందా లేదా తెలుస్తుంది, లైన్ షార్ట్ అయిపోయిందా లేదా తెలుస్తుంది, లైన్ ఓపెన్ అయిందా లేదా తెలుస్తుంది. ఆ 3 తెలుసుకోవడానికి మనం ఈ డయోడ్ మోడ్ వాడినాం. ఇక్కడ ఎన్ఎఫ్ అని ఉంది కదా, నానో ఫారెడ్స్, మనకి కెపాసిటర్లు చెక్ చేసుకోవడానికన్నా కెపాసిటెన్సీ మోడ్ అనమాట ఇది.